ఆన్ ది సెట్స్ కొన్ని కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ గాని, లేపోతే ఇది గాని ఎక్స్‌ప్రెషన్‌లో స్క్రీన్ మీదకప్పటికి ఏం మారింది? అంటే హీరో కంట్రోల్‌లో అన్నది అంటే ఏంటంటే యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్‌లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు మీరు. అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటున్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేద్దామప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఇంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయింది అంటే నా ఫేస్లో తెలిసిపోయేది. సో అది అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల ఈ మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటే వేరే సినిమాలో కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్. ఇది ఎవరిది తప్పులు చేసామని ఒప్పుకుంటారు. హోప్ఫుల్లీ అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కాపీ రెడీ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాను సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీ. అంత అయితే పెట్టలేదు. కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. ఆ సినిమా కంటెంట్ ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు సార్. బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు ఈ కథలో పాన్ ఇండియాకి అంత గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ సార్, కిరణ్ బోరం కాదు ఈ సినిమా కంటెంట్.